అధ్యక్ష, అచ్చెన్నాయుడు గారు సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చారు. వాస్తవాలను మరుగుపరుస్తూ నందిని బమ్మిని చేయడానికి వచ్చి ఆయన ప్రయత్నం చేశారు. ఈ సెక్రటరియట్ గురించి మాట్లాడినప్పుడు 10,000 అంటే రుషికొండ గురించి మాట్లాడారు. అది ప్రభుత్వ భవనం. ఇప్పుడు ఆయన చెప్పారు కదా 26 స్క్వేర్ ఫుట్కి 26,000 అని చెప్పారు కదా. ఇప్పుడే చెప్పారు కదా. ఎవరు వాడతాం? వాడుకోకపోవడం చేతకం. మీ చేతకాంత ప్రభుత్వం చేతకాంతనం. వినండి, చెప్పింది వినండి. అధ్యక్ష మీరు కూర్చోండి. అధ్యక్ష సమాధానం చెప్పనివ్వండి. అధ్యక్ష 26,000 స్క్వేర్ ఫుట్ కింద చెప్పారు కదా అధ్యక్ష. అందులో జరిగింది అధ్యక్ష. అందులో అవతకులు జరిగేది కదా అధ్యక్ష. అది ఆయన ఉద్దేశం ప్రకారం అందులో దోపిడీ జరిగిందనే అనే ఉద్దేశమే కదా అధ్యక్ష. అది తప్పు జరిగిందనే అధ్యక్ష. నిన్నగాక మొన్న ఆడికి ఉన్న కాంట్రాక్ట్కి ఇవ్వాల్సిన 80 కోట్ల రూపాయలు అనాపరిత చెల్లించారు అధ్యక్ష. ఏ కిక్ బ్యాక్ చెల్లించారు అధ్యక్ష. తప్పు జరిగితే ఎందుకు ఇవ్వాలి అధ్యక్ష? అధ్యక్ష కంప్లీట్ కానీ ఒకసారి చెప్పాలి. కంప్లీట్ కానీ ఒకసారి ఆయన సమాధానం కంప్లీట్ కానివ్వండి. అధ్యక్ష, మీకు అధ్యక్ష పాసింగ్ గా రిమార్కులు చేస్తే దానికి వెంటనే మీకు కౌంటర్ ఇవ్వాలి అధ్యక్ష. మంత్రి అదే ఎల్ఓపి గారు చెప్పారు మీరు అంత అవినీతి జరిగింది, దానికి బిల్లు ఎందుకు ఇచ్చారు? ఎప్పుడు ఈ ప్రభుత్వం కక్ష సాధింపు ఉండదు. ఈ రోజు బిల్లు ఇచ్చింది. వినండి పూర్తి చెప్పిన వరకు ఇవ్వండి. ఈ రోజు ఎవరైతే మీరు చెప్పారో, ఎవరికైతే 100 కోట్లు బిల్లు ఇచ్చామని చెప్పారు, రుషికొండ పని మీద ఇవ్వలేదు అధ్యక్ష. ఆయన ఇంకెక్కడో కాంట్రాక్ట్ చేస్తే ఆ పనులకు బిల్లు ఇచ్చారు తప్ప రుషికొండ మీద ఇవ్వలేదు. తెలుసుకోకుండా మీరు ఆ బిల్లు ఇచ్చారని చెప్పి ఏదో పేపర్లు వచ్చిందని చెప్పి మీరు మాట్లాడితే అది తెలుసుకోవాలి. మేము బిల్లు ఇచ్చాం కానీ ఆ కాంట్రాక్టర్ మిగతా ప్రాంతాల్లో ఎక్కడో పనులు చేస్తే దానికి బిల్లు ఇచ్చాం. అదే మీరైతే 5 సంవత్సరాలు తెలుగుదేశం హయాంలో చేసిన ఒక్క పనికి బిల్లు ఇవ్వలేదు, ఒక కార్యక్రమం చేయలేదు. మేము అలా కాదు అధ్యక్ష. కక్ష సాధింపు చర్యలు అనేవి మాకు దరిదాపుల్లో ఉండవు, రావు. ఇది తెలుసుకోమని చెప్పి కోరుతున్నాం. అధ్యక్ష ఏదో పేపర్ వాళ్ళకి ముందు చెప్పండి. ఈ రకంగా ఇచ్చారని చెప్పి వచ్చింది అధ్యక్ష. ఒకటి ఇచ్చారని ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చింది అధ్యక్ష. ఇదేమి కొన్ని సాక్షి పేపర్లే రాలేదు అధ్యక్ష. కొన్ని ఏదో చేసుకున్నారు, తప్పు వార్త రాశారు. కొన్ని మీరే అంటారు కదా మంచి వార్త రాస్తారని, ఆ పేపర్లోనే వచ్చింది అధ్యక్ష. ఆ తప్పు కాదంటే రేపు ఎంక్వైరీ చేయమని ఇప్పటికైనా సరే అందులో అవకతవకలు జరిగితే ఎంక్వైరీ పోస్ట్ చేయమని అధ్యక్ష. ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీకి ఆదేశించండి, ఎంక్వైరీకి ఆదేశించండి. ఎవరు చేయమని అధ్యక్ష. తప్పు జరిగితే చేయమని అధ్యక్ష. తప్పు జరిగితే ఎందుకు చేయట్లేదు? ఎందుకు ప్రభుత్వం చేయట్లేదు? ఎందుకు వెనకం చేస్తుంది? తప్పులు జరిగినప్పుడు ఎందుకు వెనకం చేస్తుంది? ఒకవేళ ఇక్కడ ఏదో ఒకటి మాట్లాడకపోతే తాడేపల్లి ప్యాలెస్ లో అక్షంతలు పడతాయని మాట్లాడటం తప్ప వేరేదేం లేదు అధ్యక్ష. అధ్యక్ష నిజంగా ఋషికొండ ప్రభుత్వ భవనం అని అన్నారు అధ్యక్ష. ఋషికొండ ప్యాలెస్ ప్రభుత్వ భవనం అని చెప్పారు అధ్యక్ష. బాధ్య తప్పులు కూడా ఎందుకున్నాయి అధ్యక్ష? సరే ప్రభుత్వం మరి ప్రజావేదిక ప్రభుత్వ భవనం కాదా? ఎందుకు రకాల చేశారు? ప్రజావేదిక ప్రభుత్వ భవనం కాదా? మాట్లాడి అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన దాంట్లో విధ్వంసాలు అనుకున్నప్పుడు మా సభ్యుడు అని చెప్పాడు, రే బాబు ఇది జరిగిన అంశాలన్నింటినీ కూడా చుమ్మిడి చెప్పాడు. ఏది విధ్వంసం అని చెప్పి అడిగాడు. మెడికల్ కాలేజీ కట్టడం విధ్వంసమా, పోర్టులు కట్టడం విధ్వంసమా, లేదు జట్టీలు కట్టడం విధ్వంసమా, లేదు నార్మల్ స్కూల్లో కట్టడం విధ్వంసమా? ఈ సందర్భాన్ని ఆయన పుట్టుకించారు తప్ప వ్యక్తిగతంగా ఆయన ఏమి ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించారా? మీరు వ్యక్తిగతంగా విమర్శించారు. నా పేరు ఇస్తారు కాబట్టి చెప్పినప్పుడు చెప్పారు ఇది 10,500 అది 26,000. ఓకే, ఎంక్వైరీ చేయండి. అక్కడ తప్పు జరిగితే రుషికొండ కట్టడాల్లో కానీ తప్పు జరిగితే ఎంక్వైరీ చేయండి. ఎందుకు చంపుతున్నారు? ఏ కారణం ఏంటి? కాకుండా
ఆవిడకి ఇవ్వడానికి లేదు ఏంటి కాదు అధ్యక్ష. ఇంకో విషయం చెప్తాను, మాట తెప్పము మన తెప్పము ఇది మా సిద్ధాంతం అధ్యక్ష. మా కట్టుబడి ఇవాళ కూడా చెప్తాను అధ్యక్ష. మేము ఏదైతే మాట చెప్పామో ఆ మాట మీద నిలబడి ఉన్నాము అధ్యక్ష. అందులో మరి ఇంకా వేరే మాట్లాడేది అధ్యక్ష. ఇష్టం లేదు, మేము అమరావతి ఒప్పుకుంటున్నాము అని చెప్పారు అధ్యక్ష. దాని గురించి చెప్పారు. దయచేసి ఒక్క నిమిషం, నేను ఇల్లు కూడా కట్టుకున్నాను చెప్పారు అధ్యక్ష. ఇల్లు కూడా కట్టుకున్నాను చెప్పారు అధ్యక్ష. సరిపోవు. ఒక్క నిమిషం. దయచేసి సభ్యులందరికీ నేను విన్నవించుకునేది ఏమంటే, బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. సభను మంత్రులు కానీ ఎవరన్నా కానీ తప్పుదో పట్టియొద్దని నా మనవి.